ఈరోజు మన టాపిక్ వచ్చేసి నాన్ వెజ్ థింగ్. అంటే నాన్ వెజ్ డైలీ తీసుకోవచ్చా లేదా, తీసుకుంటే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, తీసుకుంటే ఎంత క్వాంటిటీస్లో తీసుకోవాలి అనేసి. సో ఏంటంటే డైలీ నాన్ వెజ్ అనేది ఈజ్ ఓకే, తీసుకోవచ్చు. బట్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ని బట్టి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో మనం సెడెంటరీగా కూర్చొని రెగ్యులర్ నాన్ వెజ్ తీసుకున్నా సరే అంటే కొంచెం ప్రోటీన్ అనేసి కొంచెం ఎక్కువగా తీసేసుకుంటారు. బట్ ఏంటంటే ఎక్సెస్ ప్రోటీన్ తీసుకున్నా అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్యాట్ నథింగ్ బట్ ఏంటంటే ఒబేస్ అవుతారు. అండ్ ఏంటంటే ఎక్సెస్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల నథింగ్ బట్ నాన్ వెజ్ తీసుకోవడం వల్ల ఏంటంటే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ రిలేటెడ్ అండ్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వస్తాయి. సో ఏంటంటే రెగ్యులర్గా నాన్ వెజ్ అనేది తీసుకోకూడదు నార్మల్గా. బట్ ఏంటంటే ఇన్ కేస్ కొంచెం హెవీ వర్క్స్ చేస్తారు కదా, లైక్ సమ్ స్పోర్ట్స్ మెన్ కానీ కొంచెం హెవీ వర్క్స్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు తీసుకోవచ్చు. అది కూడా లిమిటెడ్. అందులో కూడా ఏంటంటే కంపేర్ టు చికెన్ అండ్ మటన్ కంటే కూడా ఫిష్ తీసుకోవచ్చు. ఫిష్ ఏంటంటే కొంచెం ప్రోటీన్ ఉన్నా కూడా ఏంటంటే అది కొంచెం గుడ్ ప్రోటీన్ అండ్ ఏంటంటే ఒమేగా 3 ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కొంచెం చాలా హెల్ప్ అవుతుంది, లైక్ మజిల్ బిల్డప్ అవ్వడానికి కూడా అలాగా. అండ్ ఏంటంటే ఎక్సెస్ ఫ్యాట్ ఎక్సెస్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మెయిన్గా అది కొంచెం బాడీలో అక్యుములేట్ అవ్వడం వల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ యూరిక్ యాసిడ్ ఎక్కువైతే మన బాడీలో ఏంటంటే జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి. నథింగ్ బట్ ఆర్థరైటిస్ అంటారు. సో ఏంటంటే ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో రెగ్యులర్గా ఆర్గాన్ మీట్ అనేది సజెషబుల్ కాదు. ఓన్లీ ఏంటంటే ఫిష్ వచ్చేసి మీరు వీక్లీ ట్రైస్ తీసుకోవచ్చు, 3 times అనేది. నాన్ వెజ్ అయినా సరే చికెన్ అలాగా 2 times తీసుకోవచ్చు, దట్ టు 75 to 100 grams అలాగా. ఎగ్ రెగ్యులర్గా తీసుకోవచ్చు, ఈ ప్రాబ్లం ఏం లేదు. బట్ అది కూడా ఏంటంటే ఒబేస్ ఉన్న వాళ్ళు అయితే ఒకరోజు హోల్ ఎగ్ తిన్నారంటే ఒకరోజు ఓన్లీ ఎగ్ వైట్ తినండి. నార్మల్ వాళ్ళు అయితే నార్మల్గా తీసుకోవచ్చు. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ అయితే పర్టికులర్గా నాన్ వెజ్ వీక్లీ వన్స్ అలా సజెషబుల్. ఫిష్ అయితే ఫిష్ వీక్లీ ట్వైస్ తీసుకోవచ్చు. ఎగ్ కూడా ఏంటంటే ట్రైస్ తినొచ్చు, బట్ కూడా ఏంటంటే ఒకసారి యోక్ తీసేసి ఒకసారి హోల్ ఎగ్. ఎందుకంటే మనం ప్రీవియస్గానే చెప్పాం కదా, కార్డియోవాస్కులర్ షుగర్స్ ఉందంటే ఒక డిసీజ్ ఇంకోటి కోరిలేటెడ్. సో కార్డియాక్ కానీ రీనల్ కానీ ఒకదానికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రికాషన్గా క్వాంటిటీస్ అనేది కొంచెం రెడ్యూస్ చేసుకుంటేనే కొంచెం బెటర్.